Hi, welcome to Learn It All. So, ఈ ప్లాట్ఫామ్ మీద మన యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీ ఆర్ ఎనీ అదర్ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. సో, వెల్కమ్ టు దిస్ ప్లాట్ఫామ్ అండ్ అబౌట్ మీ, దిస్ ఈజ్ మీ, ఐఎమ్ అశోక్ మచ్చా, a master's graduate from IIT Kharagpur. I'm the faculty of Science and Technology, Environment Ecology, International Relations. I also teach anthropology and other subjects as well. And I'm an author of UPSC Science and Technology and Environment Ecology book. And you can get Science and Technology book on Amazon and Flipkart. And Environment and Ecology book అయితే మాత్రం ఇంకా పబ్లిష్ అవ్వాల్సింది ఉంది. And I have 3 research international publications on my name. So this is about me. So I have been into teaching for the past 5 years. సో పాస్ట్ 5 years నుంచి యూపీఎస్సీ వాళ్ళకి నేను టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆల్రెడీ కోవిడ్ గురించి డిస్కస్ చేసాం మనం. సో కోవిడ్ గురించి ఇంగ్లీష్లో డిస్కస్ చేసాం అండ్ తెలుగులోనే డిస్కస్ చేసాం. బట్ సోషియో ఎకనామికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ COVID-19 అనేది జస్ట్ ఇంగ్లీష్లో మాత్రమే డిస్కస్ చేసాం. అండ్ దాన్ని ఈరోజు తెలుగులో డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈజ్ సోషియో ఎకనామికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ COVID-19. సోషియో ఎకనామికల్, రైట్? సో ఇది మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసింది. ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ స్లైడ్. సో సోషల్ ఇంప్లికేషన్స్ అన్న తర్వాత మన వ్యక్తిగతంగా మన మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది. సోషల్ ఆస్పెక్ట్స్ అని అన్నాం అంటే మన సొసైటీలో ఉన్నాం కాబట్టి ఆ సొసైటల్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి. సొసైటల్ ఇంపాక్ట్స్ అని మాట్లాడిన తర్వాత మన మీద సొసైటీలో ఎవరున్నారో మనమే ఉన్నాం. సో మన మీద ఈ కరోనా కానీ కోవిడ్ కానీ అవి ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అనేది ఏంటి, ఎకానమీ అని అన్న తర్వాత సో ద మానిటరీ ఆస్పెక్ట్స్, సో మనీ అనేది ఎలా వస్తుంది, వెల్త్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తున్నాం. ఆ వెల్త్ క్రియేషన్ మీద కోవిడ్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అనేది మనం అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మనకు పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అండ్ ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అవి రేపు వచ్చే వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం, రైట్? సో సోషల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ స్ట్రాటా అంటే ఏంటి, డిఫరెంట్ లేయర్స్ కింద ఉండడం. ఒక లేయర్, రెండో లేయర్, ఇంకొక థర్డ్ లేయర్. ఆ స్ట్రాటా అన్న తర్వాత మన ఇందులో డిఫరెంట్ కమ్యూనిటీస్ కావచ్చు, డిఫరెంట్ ఎకనామికల్ ప్రాస్పెక్ట్స్ కావచ్చు, డిఫరెంట్ కాస్ట్ కావచ్చు, డిఫరెంట్ రిలీజియన్స్ కావచ్చు, ఏదన్నా ఒక స్ట్రాటా అని చెప్తాం అనమాట. సో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎ సొసైటీ. ఆ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎ సొసైటీ అని మాట్లాడిన తర్వాత ఏ టైప్ ఆఫ్ స్ట్రాటా గురించి ఇక్కడ మాట్లాడుతున్నామని మనకు తెలియాలి. ఏ టైప్ ఆఫ్ స్ట్రాటా అని మాట్లాడినప్పుడు సో ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ కరోనా డిసీజ్ అనేది ఏదైతే వైడ్ స్ప్రెడ్ గా మనకి వరల్డ్ అంతా ఇది ఫస్ట్ టైం కాదు స్ప్రెడ్ అవ్వడం. సో ఇంతకు ముందు చాలా డిఫరెంట్ డిసీజెస్ అనేవి పాండమిక్ అయ్యాయి. ఆల్రెడీ పాండమిక్ ఏంటనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, రైట్? పాండమిక్ అంటే ఏంటంటే లార్జ్ ఏరియా స్ప్రెడ్ అవ్వడం ఒక డిసీజ్. సో లార్జ్ ఏరియా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మందికి ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆ సొసైటీలో డిఫరెంట్ స్ట్రాటా అనేది ఉన్నారు. సో బేస్డ్ ఆన్ ద ఎకనామికల్ ఆస్పెక్ట్స్. సో పాత టైంలో మనం చూసినప్పుడు పర్టికులర్ స్ట్రాటాకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది అండ్ వేరే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది కాదు, రైట్? ఎందుకంటే ఎ ఫ్యూ సొసైటీస్ ఆర్ వల్నరబుల్ సెక్షన్స్, కొంతమంది జనాలు ఏంటంటే వాళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ మంది ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉందో, వెల్త్ ఉంటుంది, ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు, వాళ్ళకి మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ COVID-19 అనేది ఏంటి, వెల్త్ తో సంబంధం లేకుండా, మీ ఏ సోషల్ స్టాటస్, ఏ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనే సంబంధం లేకుండా అందరికీ ఇంపాక్ట్ చూపిస్తున్న ఒక డిసీజ్ ఇది. సో అది సోషల్ ఇంప్లికేషన్స్, ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ స్ట్రాటా. సో మనం ఇందులో చూసినట్టయితే ద అవుట్ బ్రేక్ ఎఫెక్ట్స్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద పాపులేషన్ in particularly detrimental to the members of the social groups in the most vulnerable situations. అంటే మొత్తం అందరికీ సమానంగానే స్ప్రెడ్ అవుతుంది, కానీ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ చూపించే అవకాశం ఉన్నది, రైట్? ఇట్ ఎఫెక్ట్స్ ద పాపులేషన్స్ ఇంక్లూడింగ్ ద పీపుల్ ఇన్ ద పవర్టీ సిచ్యుయేషన్. ముందు మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ డిసీజెస్ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి ఎక్కువ వచ్చున్నది, రైట్? సో పేదరికంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు, ఇమ్యూనిటీ అనేది సరిగ్గా ఉండదు, వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది సరిగ్గా ఉండదు, హౌస్ అనేది సరిగ్గా ఉండదు. సో వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దాంతోపాటు వల్నరబుల్ సెక్షన్స్ ఇంకెవరు ఉన్నారు, ఈ COVID-19 గురించి మాట్లాడినట్టయితే ఓల్డర్లీ పీపుల్, ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం. సో విత్ ద ప్రొలాంగింగ్ ఏజ్,
సో వయసు పెరిగే కొద్దీ మనకేంటి ఆ ఇమ్యూనిటీ అనేది రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తగ్గుతూ వస్తుంటుంది. సో దానివల్ల ఓల్డర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి COVID-19 అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్, సో డిసేబిలిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వస్తుంది. యూత్ ఎవరైతే ఉన్నారో యూత్కి వస్తుంది. సో ఇండిజినస్ పీపుల్ ఎవరు ఉన్నారు ఇండిజినస్ పీపుల్కి వస్తుంది. ఎవరో వాళ్ళకి వేరే ప్రాంతం వాళ్ళకి మాత్రమే వస్తుంది అనడానికి లేదు. సో అందరి సెక్షన్స్ కి ఎఫెక్ట్ చూపిస్తూ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా ముంబైలో కేసెస్ మనకు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇండియాలో మొత్తం మీద పోలిస్తే ముంబైలో ఎక్కువ. ముంబైలో ఏంటి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్ ఉంది ధారావి, రైట్? సో ఆ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ ద వరల్డ్ ఉండడంతో సో అక్కడ కానీ ఇది స్ప్రెడ్ అయినట్టయితే సో దాన్ని కరోనా డిసీజ్ స్ప్రెడ్ ని ఆపడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ స్పేస్ లో చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు. చాలా ఎక్కువ మంది జనాలు ఉంటే ఏమవుతుంది, సో దాన్ని ఆపడం కష్టం అవుతుంది. సో అలా వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, రైట్? అండ్ నెక్స్ట్ వన్, early evidences indicate that the health and economic impacts of the virus are being borne disproportionately by the poor people. మనకి ఎర్లియర్ ఎవిడెన్స్ మనం చూసినట్టయితే, ఎందుకంటే డిసీజెస్ మనకి ఈ పాండమిక్ డిసీజెస్ రావడం ఇది కొత్త కాదు, చాలాసార్లు వచ్చింది మనకి. సో ఆ ఇప్పుడు డేటాని చూసినట్టయితే పాత డేటా ఏదైతే ఉందో కేవలం పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ వచ్చింది. కానీ ఇదేంటి అంత డిస్ప్రపోర్షనేట్ గా స్ప్రెడ్ అవ్వడం అనేది ఇప్పుడు లేదు, రైట్? సో ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ చైల్డ్ అబ్యూస్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మనకి ఈ సోషల్ ఇంప్లికేషన్స్ అని మాట్లాడినప్పుడు మనం కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పి మనకి లాక్డౌన్ విధించాం. సో లాక్డౌన్ విధించాం, ముందు 21 days ఉంది, దాని తర్వాత ఇంకొక 2 weeks మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ వల్ల మొత్తం అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల విమెన్ మీద ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఏదైతే ఉందో వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎక్కువైంది. అండ్ పిల్లల మీద వైలెన్స్ అనేది ఎక్కువైంది. చైల్డ్ అబ్యూస్ అనేది కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతుంది మనకి, రైట్? సో కేవలం లాక్డౌన్ గా ఉండడం వల్ల, మొత్తం అందరు ఇంట్లో ఉండడం వల్ల విమెన్ మీద డొమెస్టిక్ వైలెన్స్, ఎందుకంటే ఖాళీగా ఉంటారు కాబట్టి సో ఇంట్లో వాళ్ళందరూ కలిపి, సో ఆబ్వియస్లీ మనకు వచ్చింది హాలిడే, 21 days హాలిడే ప్లస్ 2 weeks ఎక్స్ట్రా. కానీ విమెన్కి ఏంటి, వాళ్ళకి హాలిడే కాదు, ఎప్పుడు వర్క్ చేస్తున్నారు, కానీ ఆ వర్క్ ఏమైంది, యాంప్లిఫై అయింది. దాంతోపాటు ఏంటి, మ్యారిటల్ రేప్ కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతుంది, రైట్? సో అది డొమెస్టిక్ వైలెన్స్, మ్యారిటల్ రేప్ అండ్ చైల్డ్ అబ్యూస్. సో పిల్లల మీద కూడా అబ్యూజింగ్, రైట్? అబ్యూజెస్ అనేవి ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో అది సోషల్ ఇంప్లికేషన్స్ ఆన్ డిఫరెంట్ స్ట్రాటా, రైట్? నెక్స్ట్ వన్, క్రైమ్ ఇన్ ఇండియా. సో ఈ లాక్డౌన్ వల్ల క్రైమ్ అనేది ఎలా వేరీ అవుతూ వస్తుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్ లో, ఈ 21 days లాక్డౌన్ పీరియడ్ లో మన స్టాటిస్టిక్స్ చూసినట్టయితే నంబర్ ఆఫ్ కేసెస్ దట్ ఆర్ బీయింగ్ రికార్డెడ్ హ్యావ్ బిన్ కన్సిస్టెంట్లీ రెడ్యూస్డ్. ఏ కేసెస్ అయితే మనం జనరల్ గా రిపోర్ట్ అవుతున్నాయి ఆ కేసెస్ తగ్గుముఖం పట్టాయి. సో వీటిల్లోని మనకి మొలస్టేషన్స్, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి లాస్ట్ ఇయర్ తో ఇదే టైంతో కంపేర్ చేస్తే మనకి 144 దగ్గర నుంచి 52 పడ్డాయి. సో ఆల్మోస్ట్ 50% డ్రాప్ ఇన్ మొలస్టేషన్ కేసెస్, ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి. సో అండ్ కిడ్నాపింగ్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ బీన్ డ్రాప్ టు 150 ఫ్రమ్ అరౌండ్ 260 లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయితే మనం 150కి తగ్గి. అండ్ నెంబర్ ఆఫ్ రాబరీస్ మనకు తగ్గిపోయి, అండ్ మోటార్ వెహికల్ థెఫ్ట్స్ తగ్గిపోయి, అలాగే మనకి చైన్ స్నాచింగ్ మనకి తగ్గిపోయి. సో మొత్తం క్రైమ్ రేట్ ఏదైతే ఉందో, క్రైమ్ రేట్ తో పాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆబ్వియస్లీ లాక్డౌన్ పీరియడ్ ఎవరు బయటికి వెళ్ళట్లేదు కాబట్టి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యావ్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. యాక్సిడెంట్స్ కూడా చాలా తగ్గిపోయాయి. కానీ ఈ క్రైమ్స్ గురించి మాట్లాడినట్టయితే సో ఏదైతే పెరిగింది అనేది మాట్లాడితే మనకు ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ ఏంటి, లాక్డౌన్ మనకి. సో బార్డర్స్ లో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి, లేదంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఇప్పుడు. సో దాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఏం చేస్తున్నారు, పీపుల్ ని స్మగుల్ చేస్తున్నారు అనమాట అక్రాస్ ద బార్డర్స్. సో ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. దాంతో పాటు ఇంకొక క్రైమ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని పేదలకు వెళ్ళాలి అని చెప్పేసి మనకి
చాలా స్కీమ్స్ అనేవి పెడుతుంది. ఎందుకంటే ఇంత లాంగ్ పీరియడ్ ఆఫ్ లాక్డౌన్ కాబట్టి ఎకనామికల్ ప్రాస్పెక్ట్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి వాళ్ళ పేదరికంతో ఉన్న వాళ్ళకి ఏంటి గవర్నమెంటే చూసుకోవాలి కాబట్టి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి వెళ్లకుండా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఒక అపోహ ఉంది. కానీ ఈ టైంలో మనకి ఇంకా ఆ ఛాన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేగాని లాక్డౌన్ ఎత్తేయడానికి లేదు కాబట్టి పీపుల్ కూడా బయటికి రావడానికి లేదు కాబట్టి సో వీ హ్యావ్ టు బేర్ విత్ దాట్. కానీ గవర్నమెంట్ ఎఫిషియెంట్ గా అలాంటివి జరగకుండా డైరెక్ట్ గా పీపుల్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా చేస్తుంది, రైట్? సో ఆర్గనైజ్ స్మగ్లింగ్ అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు ఏంటి, ఫేక్ శానిటైజర్స్ ఏవైతే డిజైన్ చేసి అమ్ముతున్నారో ఆ ఫేక్ శానిటైజర్స్ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో సీరియస్ గా రెస్ట్రిక్ట్ చేసి అరెస్ట్ రైడ్స్ కూడా చేయడం జరిగింది, రైట్? సో ఇది హౌ ద క్రైమ్స్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రెవల్యూషనైజ్డ్ విత్ ద లాక్డౌన్. సో క్రైమ్ రేట్ అనేది ఇండియాలో ఎలా తగ్గింది లాస్ట్ 21 days లో, సారీ, రైట్? నెక్స్ట్ వన్, సోషల్ ఇంప్లికేషన్స్ ఆన్ హెల్త్. సో హెల్త్ అనేది మనకి సొసైటీలో హెల్త్ అనేది ఎలా రెవల్యూషనైజ్ అయింది, ఎలా మార్పు చెందింది. సో హెల్త్ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడినట్టయితే దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అండ్ హైజీన్. సో జనాల్లో ఏంటి అవగాహన అనేది చాలా పెరిగింది. సో హెల్త్ విషయంలో, హైజీన్ విషయంలో, శుభ్రత విషయంలో, ఆరోగ్యం విషయంలో మొత్తం అందరికి అవేర్నెస్ కలిగింది. సో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత, ఎందుకంటే చేతుల మీద క్రిములు ఉంటాయని మొత్తం అందరికీ తెలిసింది. సో రోగాలు నిరోధించాలంటే ముందు మనం శుభ్రంగా ఉండాలి అనేది చాలా మంది తెలిసింది, రైట్? దేర్ హ్యాస్ బీన్ ఎ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అండ్ హైజీన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ కరోనా వైరస్ పాండమిక్ ఆన్ ద మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, రైట్? సో హెల్త్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకున్నట్టయితే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పెక్ట్ విచ్ వాజ్ ఇగ్నోర్డ్ ఎ లాట్, రైట్? సో బాగా ఇగ్నోర్ చేసే ఆస్పెక్ట్ కూడా మెంటల్ హెల్త్. ఎందుకంటే డిప్రెషన్ లో ఉన్నాను అని అంటే డిప్రెషన్ నుంచి ముందు బయటికి రా అంటాం తప్ప సో దానికి ఏం చేయాలనేది ఎవరికి తెలియదు. దట్ వాస్ ద ఫేట్ ఆఫ్ అవేర్నెస్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెంటల్ హెల్త్. కానీ కరోనా వైరస్ పాండమిక్ వల్ల ఇంట్లోనే ఉండడం వల్ల సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఏ మోర్ స్ట్రెస్. ఎందుకంటే మళ్ళీ రిసెషన్ లోకి వెళ్తుంది. సో జాబ్స్ ఉంటాయా లేదా అనేది అంబిగ్విటీ. సో ఇన్కమ్ అనేది తగ్గిపోతుంటుంది. సో దానివల్ల మెంటల్ హెల్త్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. దాంతో పాటు మనకేంటి, ద రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్. సో ఫేక్ న్యూస్ అనేవి ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. సో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు, ఇంకా మన దాంట్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవు, సో ఒకరికి వచ్చిందంటే మొత్తం అందరూ చనిపోతారు. సో ఇలాంటి ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్ గా అది కంటిన్యూస్ గా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఏంటి, యాంగ్జైటీ అనేది ఎక్కువ మందికి రిపోర్ట్ అవుతుంది, రైట్? సో వన్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ ఇది మన రీసెంట్ టైమ్స్ లో చూసాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చింది. కరోనా గురించి ఎవరు షేర్ చేయకూడదు, రైట్? సో సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మనకి వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, సో దాంట్లో ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ లోకి వచ్చింది. అలాంటివి ఫేక్ న్యూసెస్ ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్స్ ఏంటి, సో అలాంటి ఫేక్ న్యూస్ ని కట్టెల్ చేయడానికి డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కానీ, డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ మళ్ళీ లాంచ్ చేస్తుంది, రైట్? సో ఈ లాక్డౌన్ టైంలో దేర్ హ్యాస్ బిన్ ఎ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ టెలిమెడిసిన్. సో బయటికి వెళ్ళకూడదు కాబట్టి దేర్ ఈస్ ఎ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద టెలిమెడిసిన్. టెలి అంటే డిస్టెన్స్, మెడిసిన్ అంటే ఆరోగ్యం. సో దూరం నుంచి మన ఆరోగ్యం గురించి మనకి చెప్పడం అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో టెలిమెడిసిన్ అనేది మనకి ఎక్కువ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు డెమోక్రటైజింగ్ మెడిసిన్స్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, డెమోక్రటైజింగ్ మెడిసిన్స్ త్రూ పబ్లిక్ ఓనర్షిప్. సో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, మందులు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ఓనర్షిప్ మీద ఉండడం వల్ల, సో ప్రైవేట్ ఓనర్షిప్స్ ఏంటి, ప్రాఫిట్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో ప్రాఫిటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మార్కెట్లో డిసీజ్ ఉన్నా సరే వాళ్ళకి ప్రాఫిట్ స్కోప్ లేని వాటి మీద రీసెర్చ్ చెయ్యు. సో ఇలాంటి కరోనా డిసీజ్లు, పాండమిక్స్ వచ్చినప్పుడు ఏంటి, మనకు ఖచ్చితంగా పబ్లిక్ ఓనర్షిప్ ఇంపార్టెన్స్ ఏంటి. సో మెడిసిన్స్ లో డెమోక్రటిక్ వాల్యూస్ నింపడం వల్ల ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి అనేది మనకి ఇందులో ఖచ్చితంగా తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు డెమోక్రటైజ్ ద మెడిసిన్స్,
రైట్. సో జనాలకి పబ్లిక్ హెల్త్ ని పర్స్పెక్టివ్ లో ఉంచుకొని మెడిసిన్స్ కి అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం వృద్ధి చేయాలి. అండ్ ఆల్సో హెల్తీయర్ డిజిటల్ లైఫ్ స్టైల్. సో హెల్తీయర్ డిజిటల్ లైఫ్ స్టైల్, సో మనకేంటి జనరల్ గా సో హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకున్నప్పుడు జిమ్స్ కి వెళ్తుంటారు, యోగా చేస్తుంటారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి కాబట్టి డిజిటల్ లైఫ్ స్టైల్, సో డిజిటల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, యోగా యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద సోషల్ ఇంప్లికేషన్స్ ఆన్ హెల్త్. నెక్స్ట్, సోషల్ ఇంప్లికేషన్స్ ఆన్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ అంటే ఏంటి? మనం అందరం కలిసి ఒక ప్రాంతంలో ఉన్నట్టయితే దాన్ని కమ్యూనిటీ అని అంటాం, రైట్. సో కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ అని రీసెంట్ గా వస్తున్నాయి. ఏంటంటే 200 పైగా అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి గేటెడ్ కమ్యూనిటీ అని అంటాం. సో ఏది కావాలంటే అవన్నీ అందులోనే ఉంటాయి. సో ఇట్ ఈస్ అ కమ్యూనిటీ, రైట్. సో కమ్యూనిటీ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించినట్టయితే సో వీటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ కరోనా. సో ఫస్ట్ వన్ ఈస్ ద షిఫ్ట్ ఆఫ్ ప్యాట్రియాటిజం. The first one is the shift of patriotism. So patriotism అని అంటే భక్తి, దేశభక్తి, రైట్. దేశభక్తి అనేది అంటే మనకి సైనికుల దగ్గర ఉండేది. సో సైనికులు అనగానే మనకి ప్యాట్రియాటిక్ ఫీలింగ్, జెండా చూడగానే ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ మనకి, రైట్. సో జాతీయ గీతం వినగానే ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్. సో షిఫ్ట్ ఆఫ్ ప్యాట్రియాటిజం అంటే ప్యాట్రియాటిజం ఈ జెండాల్లోని, లేదంటే దేశం మట్టిలోని, లేదంటే సైనికుల్లోనే కాదు. సో ప్యాట్రియాటిజం ఎక్కడ, ఇలాంటి క్రైసిస్ టైంలో ఎవరైతే మనకి ఎక్కువ కష్టపడి మన కోసం ముందుండి ఈ కరోనాను ఆపుతున్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు ప్యాట్రియాటిజం అనేది స్ప్రెడ్ అయింది. సో డాక్టర్స్, నర్సెస్, ఫార్మసిస్ట్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి క్రైసిస్ టైంలో సో అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరి మీద మనకి ఆ భక్తి, లేదంటే ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ అనేది ఆ దేశంలో వీళ్ళు కూడా ఇంటిగ్రల్ పార్ట్స్ అని చెప్పి మనకి దెర్ హ్యాస్ బిన్ ఏ షిఫ్ట్ ఆఫ్ ప్యాట్రియాటిజం, రైట్. అండ్ నెక్స్ట్ వన్, డిక్లైన్ ఇన్ పోలరైజేషన్. సో పోలరైజేషన్ అంటే ఏంటి మనకి? సో మనకి రిలీజియస్ సెంటిమెంట్స్ అనమాట, రిలీజియస్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు పోలరైజేషన్ కి దారితీస్తుంది. అంటే రెండు పోల్స్, సో రెండు పోల్స్ ఉన్నప్పుడు సో ఆబ్వియస్లీ ఆపోజిట్ పోల్స్ మనకి, సో దాన్ని పోలరైజేషన్ అని అంటాం. సో పోలరైజేషన్ ఆస్పెక్ట్ లో మాట్లాడినప్పుడు రిలీజియస్ సెంటిమెంట్స్ అనేవి అడ్రస్ చేయడం, రైట్. సో ఒకరికి పడకపోవడం, ఒక మత గొడవలు జరగడం, సో అది పోలరైజేషన్ అని అంటాం. సో మనం రీసెంట్ గా చూసినట్టయితే మనకి CAA, రైట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం వల్ల మనకి పోలరైజేషన్ అనేది చాలా డ్రాస్టిక్ ఇంక్రీజ్ అయింది. మనకి కాలేజెస్ లో స్టూడెంట్స్ ని కొట్టడం, లేదంటే ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ని కొట్టడం, రైట్, ఇలాగ చాలా చూసాం మనం. అలాగే హిందూ ముస్లిమ్స్ పోలరైజేషన్ అనేది చాలా పీక్ లో ఉన్నది. సో అలాంటి టైంలో మనకి ఏమైంది? అలాగే మనకి జపాన్ లో కూడా ఏంటి మనకి సో చాలా గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళకి 3 పాయింట్ ఎజెండా అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు మనకి. సో అలాంటి టైంలో మనకి ఏంటి, దేర్ హ్యాస్ బిన్ ఎ డిక్రీజ్ ఇన్ ద పోలరైజేషన్. ఎందుకంటే మన శత్రువు ఏంటి ఇప్పుడు? మన దేశంలో మనతో పాటు ఉంటున్నవాడు శత్రువు కాదు. ఏ డిసీజ్ అయితే ఉన్నదో అది మన కామన్ శత్రువు, రైట్. ఆ కామన్ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు ఎదిరించాలి తప్ప మనలో మనం కొట్టుకోకూడదు అని చెప్పేసి దేర్ హ్యాస్ బీన్ యూనిఫికేషన్, రైట్. సో దేర్ హ్యాస్ బీన్ ఎ డిక్రీజ్ ఇన్ polarization. And next one, return to faith in serious experts. Return to faith in serious experts. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే మనం బాబాల్ని, లేదంటే దొంగ స్వాముల్ని, లేదంటే వేరే పాస్టర్ని వీళ్ళని ఇప్పుడు నమ్మట్లే, రైట్. సో వాళ్ళేంటి ప్రార్థన చేసుకోండి, లేదంటే గుడికి వెళ్ళండి, మొత్తం జబ్బులన్నీ తగ్గిపోతే మీరు చాలా హెల్తీగా ఉంటారంటే మనం ఇప్పుడు నమ్మం. ఎందుకు? ఇప్పుడు ఏంటి, మన సీరియస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు నమ్ముతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మందు తయారు చేయగలరు కాబట్టి. సో రిటర్న్ టు ఫెయిత్ ఇన్ ద సీరియస్ ఎక్స్పర్ట్స్, రైట్. సో ఇది కూడా మనం కంటిన్యూస్ చూస్తున్నాం. సో వార్తల్లో వచ్చేటప్పుడు ఏంటి మనకి, సో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అని చూస్తున్నాం తప్ప బాబాలు ఏం చెప్తున్నారు, లేదంటే పాస్టర్లు ఏం చెప్తున్నారు, లేదంటే మత పెద్దలు ఏం చెప్తున్నారు, ఇది మనం చూడట్లేదు. నెక్స్ట్ వన్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవి అదర్ సోషల్ ఇంప్లికేషన్స్. ఏంటవి? డిఫరెంట్ సోషల్ ఇంప్లికేషన్స్. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ క్రైసిస్ టైంలో ఎంత మనం వృద్ధి చేసాం ఫ్రమ్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ అనేది మనకి ఈ టైంలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది, రైట్. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి లేకపోతే సో ఏదైనా సరే కొలాప్స్ అయిపోతుంటుంది మనకి. ఎందుకంటే హెల్త్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? హాస్పిటల్ ఉండాలి, రైట్.
సో హాస్పిటల్ ఏముండాలి, ఎక్విప్మెంట్ అనేది ఉండాలి, డాక్టర్స్ అనే వాళ్ళు ఉండాలి, నర్సెస్ అనే వాళ్ళు ఉండాలి. సో ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, ఇలాంటి క్రైసిస్ లో మనం ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ పర్టికులర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసామా, జనాలకి బెనిఫిట్ అయ్యే పబ్లిక్ సర్వీసెస్ మీద ప్రాపర్ గా ఫోకస్ చేసామా లేదనేది ఇలాంటి టైంలో తెలుస్తుంది. ఇలాంటి టైంలో ఉన్న లూప్ హోల్స్ ఏమున్నాయని తెలిసిన తర్వాత దాని మీద మళ్ళీ యాక్ట్ చేసి, ఇలాంటి విపత్తి మళ్ళీ వచ్చినప్పుడు, ఇలాంటి క్రైసిస్ మళ్ళీ వచ్చినప్పుడు, సో ఇలాంటివి జరగకుండా, ఇలాంటి క్రైసిస్ ఇలా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మళ్ళీ బాధపడకుండా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్, రిలీజియస్ వర్షిప్ లుక్స్ డిఫరెంట్. సో మన కమ్యూనిటీ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించినట్టయితే రిలీజియస్ వర్షిప్ రైట్ ఆ భక్తిని ఎలా వ్యక్తపరచాలి అనేది, ఫెయిత్ అనేది ఎలా చూపించాలి అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనకి రీసెంట్ గా ఏదైనా పండుగలు వచ్చాయనంటే, పండుగలకు వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ గా ప్రాపర్ గా పండుగలు చేసుకోవడానికి లేదు, రైట్, గుడికి వెళ్ళడానికి లేదు, చర్చికి వెళ్ళడానికి లేదు, మసీదుకి వెళ్ళడానికి లేదు, సో దేనికి వెళ్ళడానికి లేదు, అందరూ ఇంట్లో ఉండే వర్షిప్ చేసుకోవాలి. సో రిలీజియస్ వర్షిప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్, న్యూ రిఫార్మ్స్ ఆర్ నీడ్ ఆఫ్ ద ఆర్. న్యూ రిఫార్మ్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఏంటంటే, మన ఇలాంటి క్రైసిస్ ఉన్న టైంలో మన కమ్యూనిటీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందని తెలిసిన తర్వాత అది చూపించకుండా ఉండడానికి మనకి చాలా రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. మన హెల్త్ సెక్టర్ లో అయితే కానీ, మన ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి మాట్లాడినట్టయితే ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు టీవీస్ లో వస్తున్నారు మనకి, లేదంటే ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్స్ లో మనం చూస్తున్నాం. సో ఈ కమ్యూనికేషన్, ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి క్రైసిస్ టైంలో, ఇలాంటి విపత్తుల టైంలో మనకి సో ఎలా అడ్రస్ చేయాలి, జనాలను ఎలా రీచ్ అవ్వాలి, సో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వకుండా వాళ్ళు ఎంత ఫెసిలిటేట్ చేయగలం అనే వాటిల్లో మనం రిఫార్మ్స్ ని తీసుకొస్తున్నాం. రైట్, నెక్స్ట్ వన్, ఫ్యూ డ్రాబ్యాక్స్ అబౌట్ ఇండియన్ హెల్త్ సర్వీసెస్. సో ఇండియన్ హెల్త్ సర్వీసెస్ అని మాట్లాడుకుంటాం కదా మనం. ఆ హెల్త్ సర్వీసెస్ అనేది ఎంత పొటెన్షియల్ లో ఉన్నాయి, సో సరిపోతాయా లేదా, సో ఇప్పుడున్న క్రైసిస్ ని ఎదుర్కోవడానికి ఈ హెల్త్ సర్వీసెస్ సరిపోతాయా లేదా అనేది మనం చూద్దాం. రైట్, ద ఫస్ట్ వన్, డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడినట్టయితే, నెగిటివ్స్ మాట్లాడినట్టయితే, సో వీ హ్యావ్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ ద రూరల్ పాపులేషన్. సో రూరల్ పాపులేషన్ లో మనం కంప్లీట్ గా ఇది వదిలేసాం. ఎందుకంటే చాలా ఊర్లకి ఒకే హాస్పిటల్ ఉంది. చాలా ఊర్లు మనకి హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి వెళ్ళాలంటే మనకి చాలా దూరం నడవాల్సిన పరిస్థితి ఉంది. సో రూరల్ పాపులేషన్ లో మనకి హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి చాలా కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసేసాం. అండ్ ఇన్ఎడిక్వేట్ అవుట్లే ఆఫ్ హెల్త్. ఇన్ఎడిక్వేట్ అవుట్లే ఆఫ్ హెల్త్ అంటే హెల్త్ సెక్టర్ లో, అంటే ఆరోగ్యానికి సంబంధించి మనం జీడిపి మొత్తంలో, ఇండియాకి వచ్చే సంపద మొత్తంలో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనం ఆలోచించినట్టయితే, మనం ఆరోగ్యానికి ఖర్చు పెట్టేది, పబ్లిక్ హెల్త్ కి ఖర్చు పెట్టేది కేవలం 1.28%, కేవలం 1.28%. అదే అమెరికా చూసినట్టయితే అది 18% ఖర్చు పెడుతుంది పబ్లిక్ హెల్త్ మీద. రైట్, సో మనం చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాం. సో దాన్ని మార్చాలి. సో దానికోసం నరేంద్ర మోడీ గవర్నమెంట్, మనకున్న ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2025 కల్లా ఈ జీడిపి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని 1.28 నుంచి 2.5 పెంచాలని చెప్పి నిర్దేశించింది. రైట్, అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే మనకి ఉన్న డిఫరెంట్ స్ట్రాటా, డిఫరెంట్ కమ్యూనిటీస్ ని బట్టి, డిఫరెంట్ సోషల్ స్ట్రాటాస్ ని బట్టి, డిఫరెంట్ కాస్ట్ ని బట్టి మనం ఎస్టిమేట్ చేసినట్టయితే పబ్లిక్ హెల్త్ సర్వీస్ అనేది మొత్తం అందరికీ సమానంగానే అందుతుందా. ఎందుకంటే ఆరోగ్యం అనేది అందరికీ కావాలి, అందరికీ ఈక్వల్ గా వెళ్ళాలి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. రైట్, సో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అని మాట్లాడుకున్నప్పుడు, సో ఈక్వాలిటీ బిఫోర్ లా అని మాట్లాడుకున్నప్పుడు, ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని మాట్లాడుకున్నప్పుడు, సో మనకి ఏంటిది, ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. రైట్, సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి ఈ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ మొత్తం అందరికీ సమానంగానే అందుతున్నాయా లేదా అనేది ఈ 3 ఇండిసెస్ ని బట్టి మనం చూద్దాం. ఈ ఫస్ట్ ఏంటి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, అంటే పుట్టిన వెంటనే ఎవరు చనిపోతున్నారు. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎవ్రీ 1000 బర్త్స్ కి ఎంతమంది చనిపోతున్నారు అనేది మనం చూస్తాం. రైట్, సో 1000 మంది పుడితే ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. రైట్, సో ఎంతమంది చనిపోతున్నారు, ఇండియా మొత్తంగా 70 మంది యావరేజ్ ఉంటే
షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ లో 83, 84.2 ఉన్నాయి. అండ్ అదర్ డిసడ్వాంటేజ్ 73 ఉన్నాయి. అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 61 ఉన్నాయి. సో ఖచ్చితంగా సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది మనకి ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. మనకి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ చూసినట్టయితే, లేదంటే అదర్ డిసడ్వాంటేజ్డ్ సొసైటీస్ మనం చూసినట్టయితే, సో ఖచ్చితంగా మనకి ఈక్వల్ గా హెల్త్ సర్వీసెస్ అనేవి అందట్లేదని చెప్పి మనం నిర్ధారంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, అండర్ 5 mortality rate. అండర్ 5 mortality rate అంటే పుట్టిన పిల్లలు 5 సంవత్సరాలు నిండకుండానే చనిపోతున్నారు. దేని వల్ల చనిపోతున్నారు? నిరోధించగల జబ్బులతో చనిపోతున్నారు. అంటే ఏంటి? వ్యాక్సిన్స్ వేసుకున్నట్టయితే, వ్యాక్సిన్స్ అందినట్లయితే, లేదంటే సమయానికి మందులు అందినట్టయితే, సమయానికి హెల్త్ సర్వీసెస్ అందినట్టయితే వాళ్ళ 5 సంవత్సరాలకు మించి హ్యాపీగా బ్రతికే అవకాశం అనేది ఉంటుంది. అలాంటి హెల్త్ సర్వీసెస్ అందక 5 సంవత్సరాల లోపు ఎంతమంది చనిపోతున్నారని చూసినట్టయితే, ఇండియా మొత్తంగా ప్రతి 1000 మంది పిల్లలకి మనకి 94.9% మంది చనిపోతుంటే, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ లో యావరేజ్ తో, మన నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ, 119.3 అండ్ 126.3. అదర్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ 103.1 అండ్ అదర్స్ లో మనం చూసినట్టయితే 82.6. అలాగే అండర్ వెయిట్ అంటే ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉండడం. సో మాల్ న్యూట్రిషన్ అని అంట. మాల్ న్యూట్రిషన్ వచ్చినప్పుడు ఏంటి? సో చిక్కిపోతాం, రైట్? సో అండర్ వెయిట్ ఉండడం వల్ల ఆన్ అండ్ యావరేజ్ 47 యావరేజ్ ఉంటే మనకి పర్సంటేజ్ మనకి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ లో మోర్ దెన్ 50% అనేది ఉంది. అండ్ అదర్స్ లో మనం కంపేర్ చేస్తే 41.5. సో there has been a social inequality when it comes to the healthcare services, right? When it comes to the healthcare services, we have absolute social inequality. Next one, few drawbacks about Indian healthcare services. మళ్ళీ సో అందులో ఏంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్? హెల్త్ కేర్ సర్వీసెస్ మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ కావాల్సింది ఎవరు? మెడికల్ పర్సనల్ కావాలి. అక్కడ డాక్టర్ ఉండాలి. మనకి హాస్పిటల్ ఉన్నా పనికిరాదు, ఎందుకంటే అదేది ఇల్లు కాదు అక్కడికి వెళ్ళి ఉండడానికి, రైట్? సో ఖచ్చితంగా డాక్టర్స్ కావాలి, ఖచ్చితంగా నర్సెస్ కావాలి, ఖచ్చితంగా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావాలి, రైట్? మెడికల్ పర్సనల్ మనం చూసినట్టయితే మనకి ప్రతి 11,000 మందికి ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు, అంటే చాలా తక్కువ. సో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసే దానికన్నా సో 10 ఎక్కువ మందిని ఒక సింగిల్ డాక్టర్ అనే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అది చాలా ఎగ్జాస్టింగ్, రైట్? ఓవర్ టైం వర్క్ చేయాల్సింది. మన డాక్టర్స్ చూసినట్టయితే అర్ధరాత్రి ఎమర్జెన్సీ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా, రైట్? వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా ఉండదు. సో ఎందుకనంటే మనకు ఫస్ట్ మెడికల్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సఫిషియంట్ రిక్వైర్డ్ క్వాంటిటీస్ లో లేరు, రైట్? అండ్ అదొక్కడే కాదు, డాక్టర్స్ విషయంలోనే కాదు, సో మనకి ఫిమేల్ హెల్త్ వర్కర్స్ కూడా మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్స్ తక్కువ మంది ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ తక్కువ మంది ఉన్నారు, మిడ్ వైఫ్స్ తక్కువ మంది ఉన్నారు. సో మొత్తం అందరూ మనకి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసే దానికన్నా చాలా 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 తక్కువ మెడికల్ పర్సనల్ ఇండియాలో ఉన్నారు, రైట్? అండ్ అబౌట్ ఇండియాలో 15,700 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఒక డాక్టర్తోనే పనిచేస్తున్నాయి. కేవలం ఒక డాక్టర్ ఉన్నాడు. సో ఏ రోగం వచ్చినా సరే ఆ ఒక్క డాక్టర్ ట్రీట్ చేయాలి, రైట్? సో అబౌట్ 15,700 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కేవలం ఒకే ఒక్క డాక్టర్తో పనిచేస్తున్నాయి, ఇంకెవ్వరు మెడికల్ పర్సనల్ లేకుండా, రైట్? సో యాజ్ ఆఫ్ 2018తో మనం చూసినట్టయితే మనకి సో ఇండియాలో 1.56 మిలియన్ నర్సెస్ ఉన్నారు అండ్ 7,72,000 నర్సింగ్ అసోసియేట్స్ ఉన్నారు, రైట్? సో ఇది మనకి స్టాటిస్టిక్స్ ఇండియన్ హెల్త్ కేర్ సర్వీసెస్. సో మెడికల్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూసినట్టయితే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా సరిపోతుందా అని చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనకేంటి చాలా తక్కువ హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి. ఏదైనా సిక్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళామంటే అక్కడ బెడ్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి 1000 మందికి మనం కంపేర్ చేస్తే మనకి ఎన్ని హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి? కేవలం 0.55. అంటే 1000 మంది వెళ్తే కనీసం ఒక్కళ్ళకి కూడా హాస్పిటల్ బెడ్ దొరకదు. కనీసం ఒక్కళ్ళకి కూడా హాస్పిటల్ బెడ్ దొరికే అవకాశం మన భారతదేశంలో లేదు. సో అది చాలా వర్స్ సినారియో అనమాట. సో ఓన్లీ 0.55 హాస్పిటల్ బెడ్స్.
అండ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా సేమ్. మనకి డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో మనం కంపేర్ చేస్తే డాక్టర్స్ 0.8, అంటే ప్రతి 1000 మందికి గవర్నమెంట్ డాక్టర్స్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్ అందరినీ కంపేర్ చేస్తే మనకి ప్రతి 1000 మందికి కనీసం ఒక్క డాక్టర్ కూడా లేడు. అదే మనం వేరే కంట్రీస్ చూసినట్టయితే చైనాలో 3.8, ఇటలీలో 3.5, చైనాలో నెంబర్ ఆఫ్ ఫిజిషియన్స్ 1.8, రైట్, ఇటలీలో 4.1. సో మన ఇటలీ చూసినట్టయితే మన డాక్టర్స్ ఫిజిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిషియన్స్ ఎక్కువ మంది ఇండియాతో కంపేర్ చేస్తే, అండ్ అలాగే మనకి హాస్పిటల్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇటలీలో చాలా కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోయిన దృశ్యాలు మనం చూసాం, రైట్. దానివల్ల భారతదేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇప్పుడైనా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా గట్టి ఫోకస్ చేయాలి. అండ్ డేటా షోస్ దట్ 50.7% of the rural population does not have basic hand washing facilities. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మాట్లాడుకున్నప్పుడు, బేసిక్ నీడ్స్ అని మాట్లాడుకున్నప్పుడు, హెల్త్ అండ్ హైజీన్ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడినప్పుడు, సో కనీసం మన కరోనా వచ్చినప్పుడు చేతులు కడుక్కోవడానికి కనీసం సోప్ అండ్ వాటర్ కూడా మనకి చాలా మందికి 50% మందికి రూరల్ పాపులేషన్ లో వాళ్ళకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవైలబిలిటీలో లేదు. So that is one of the worst aspects which we are talking about, right? And most of the population in India, most of the rural population, most of the people in India, so దేశంలో జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా ఎక్కువ మంది సో బిలో ద పవర్టీ లైన్ పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ జేబుల్లోంచి తీసి మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడమే, రైట్. సో ఎందుకంటే మన ఇండియాలో సో పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తున్న జీడిపి కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. దానివల్ల ఎవరైతే జనాభా ఉన్నారో జనాభా మొత్తం కూడా వాళ్ళ సొంత జేబుల్లోంచి తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల ఏంటి, వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బు డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం, అంటే వాళ్ళు వేరే దానికి ఖర్చు పెట్టుకునే డబ్బు ఏదైతే ఉందో అది తగ్గిపోవడం వల్ల ఆ పవర్టీ లైన్ కన్నా తక్కువకి వాళ్ళు పడిపోతున్నారు, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ shortage of medical infrastructure. So you can see the shortage of medical infrastructure when it comes to the hospital beds, right, and hospital beds in elderly population. So this is hospital beds per 1000 populations in India, and this is hospital beds per 1000 elderly population, అంటే వయసు మళ్ళిన వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, రైట్, హాస్పిటల్ బెడ్స్ అవైలబిలిటీ. సో రెండింటిని స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ ఆర్ డూయింగ్ బెటర్, రైట్, నార్త్ ఈస్టర్న్, రైట్, అవి మాత్రమే కొంచెం ఏదో మనం పర్వాలేదు అన్నట్టు ఉన్నాయి తప్ప, సో అవి కూడా చాలా తక్కువ యాక్చువల్లీ, రైట్. యూ కెన్ యాక్చువల్లీ సీ ద డిఫరెన్స్, రైట్. నెక్స్ట్ వన్, షార్టేజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే మనం చూస్తున్నాం, సో ఫేస్ మాస్కులు కానీ, రైట్, సో కోట్స్ కానీ, సో ఇలాంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ గా సో తక్కువ ఉన్నాయి మనకి. ఎందుకంటే చాలా జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరోనా వస్తుంది అని తెలిసిన వెంటనే, కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని వెంటనే ఫేస్ మాస్కులు బంచెస్ కొనుక్కొని పెట్టేసుకున్నారు ఇంట్లో. ఆ పానిక్ బయింగ్ వల్ల మొత్తం అన్ని తగ్గిపోయాయి. సో ఇప్పుడేంటి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే, కొన్ని ఆర్గనైజేషన్ మాత్రం, కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వాటిని స్కేల్ అప్ చేస్తూ వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్, నీడ్ ఆఫ్ వెంటిలేటర్స్. వెంటిలేటర్స్ అంటే మన కరోనా వల్ల ఏంటి, బ్రీతింగ్ డిఫికల్టీస్ అనేవి వస్తాయి. ఆ బ్రీతింగ్ డిఫికల్టీస్ వచ్చినప్పుడు వెంటిలేటర్స్ పెడతాం అనమాట, ఆర్టిఫిషియల్ బ్రీతింగ్. ఆ వెంటిలేటర్స్ అనేవి ఏంటి చాలా తక్కువగా ఉన్నాయి మనకి. సో వాటిని మళ్ళీ ఎక్కువ పెంచాలి మనకేంటి. సో ఇండియా హ్యాస్ అలాటెడ్ fewer than about 20,000 ventilators for the treatment of COVID-19 patients. అంటే COVID-19 వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న వెంటిలేటర్స్ ఏవైతున్నా కేవలం 20,000 మంది, రైట్. ఆల్రెడీ 10,000 దాటి వెళ్ళిపోయింది, 12,000 దగ్గర ఉన్నాం మనం. సో 12,000 మంది కోవిడ్ వచ్చి ఇండియాలో ఉన్నారు. సో అది ఇంకా ఎక్కువ వస్తే సో నంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ అనేవి మనకి చాలా ఇబ్బందిగా మారుతుంది. సో వెంటిలేటర్స్ లేకపోతే ఏమవుతుంది, సో ఎవరైతే బ్రతికే అవకాశం ఎక్కువ ఉందో వేరే వ్యక్తి దగ్గర నుంచి తీసి ఈ వ్యక్తికి పెట్టాల్సిన పరిస్థితి మన ఇండియాకి తలెత్తుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ వన్, inadequate testing. India had tested a total of 1 lakh samples as of April 6. సో ఇప్పుడు చూసినట్టయితే అరౌండ్ 2 lakhs, రైట్, టెస్ట్ చేసింది. సో inadequate testing, మన జనాభా ఎంత,
130 కోట్ల జనాభాకి మనం టెస్ట్ చేస్తుంది చాలా తక్కువ, రైట్? మనం టెస్ట్ చేస్తుంది చాలా తక్కువ. సో టెస్ట్ చేస్తే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, డేటా అనలిస్టులు చెప్తున్నారు, రైట్? అండ్ నెక్స్ట్ వన్, inadequate testing. This is the shortage of the medical infrastructure, రైట్? నెక్స్ట్ వన్, సో ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం చూసేసాం, సోషల్ ఇంపాక్ట్స్ గురించి మనం చూసేసాం. నౌ విల్ గో ఇన్ టు ద ఎకనామికల్ ఇంపాక్ట్స్ ఆన్ ద వరల్డ్ అండ్ ఇండియా, రైట్? ప్రపంచం మొత్తం మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, రైట్, అనేది మనం చూద్దాం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాపించి ఉండడం వల్ల ప్రపంచం మొత్తంగా 100కు పైగా దేశాలు మొత్తం లాక్డౌన్ విధించాయి. సో బయటికి జనాలు ఎవరు తిరగకూడదు అని చెప్పి లాక్డౌన్ విధించినప్పుడు, ఇండస్ట్రియల్ సెక్టర్ ఏది రన్ అవ్వకూడదు అని విధించినప్పుడు, జనాలు గుంపులుగా ఏ ప్రదేశాల్లోనే ఉండకూడదు అని అన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? స్తంభించిపోతుంది, రైట్? ఆర్థిక వ్యవస్థ స్తంభించినప్పుడు ఏంటి? మనీ జనరేషన్ అంటే ధనం పుట్టడం అనేది ఆగిపోతుంటది. సో ఆ ధనం పుట్టడం అనేది ఆగిపోయినప్పుడు మన ఇండియా ఏదైతే ఉన్నదో అది రిసెషన్ లోకి పడిపోయే అవకాశం, ప్రపంచం అనేది రిసెషన్ లోకి పడిపోయే అవకాశం ఉంటుంది. గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అని అంటాం మనం. సో 1930s లో వచ్చింది గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. సో అలాంటి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఇప్పుడు కూడా మనం చూస్తామని చెప్పి మనకి శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు మనకి చెప్తున్నారు. సో ఇది ఇంత ఇంపాక్ట్ చూపించడం వల్ల కారణం ఏంటి? సో మన ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మీద ఎవరికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది అనేది మనం చూద్దాం. సో అమెరికా మనం చూసినట్టయితే 23%, చైనా చూసినట్టయితే 15%. సో ఈ రెండు దేశాలు వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. మనకు ఆల్రెడీ తెలుసు చైనాలో కరోనా అనేది ప్రారంభమైంది. సో దగ్గర 70 రోజులు లాక్డౌన్ విధించింది చైనా. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు లాక్డౌన్ లోనే ఉంది. సో జనాభా కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నారు. సో అమెరికాలో కూడా ఆర్థిక వ్యవస్థ అనేది స్తంభించిపోయి ఉంది. సో దీనివల్ల ఏంటి? అత్యంత పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఖచ్చితంగా ఈ కరోనా ఎఫెక్ట్ అనేది తగలడం వల్ల సో ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశానికి ఆ రిప్లింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ ఆల్రెడీ ప్రతి దేశం కూడా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ కరోనాకు సంబంధించిన వాటి మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ధనం పుట్టడం అనేది ఆగిపోవడం వల్ల సో ఖచ్చితంగా దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? దానివల్ల మన గ్లోబల్ ఎకానమీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా సో చాలా వర్స్ పొజిషన్ లో పడే అవకాశం ఉన్నది కరోనా కంట్రోల్ చేయడంలో, రైట్? అండ్ ఎకానమీ గురించి మనం మాట్లాడినట్టయితే సో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినట్టయితే ఒక్క దేశం ఎఫెక్ట్ అయితేనే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ హౌ ఇంటర్లింక్డ్ we are. So we are totally interlinked by our economies, right? Economy cannot always stay stationary. ఎందుకంటే ఎకానమీ గురించి మాట్లాడినట్టయితే అది దేని గురించి మాట్లాడుతుంది? వనరుల గురించి మాట్లాడుతుంది, రైట్? సో చాలా తక్కువగా ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆ తక్కువగా ఉన్న వనరుల్ని మనం వాడుకుని సో ధనాన్ని ఎలా క్రియేట్ చేయగలం అనేది మన ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం. సో వనరులు మనం తగ్గిపోయినట్టయితే మనకి ధనం తగ్గిపోతుంటది, రైట్? సో వనరులన్నీ ఒక దేశంలోనే కాన్సన్ట్రేట్ అయ్యి లేవు కాబట్టి ఖచ్చితంగా పక్క దేశం మీద మనం వనరుల విషయంలో మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో దానివల్ల ఎకనామికల్లీ వీఆర్ టోటల్లీ ఇంటర్లింక్డ్. మనం చాలా మెసేజెస్ చూస్తుంటాం, చైనా ప్రొడక్ట్స్ కొనకూడదు అని చెప్పి. చైనా ప్రొడక్ట్స్ కొనకూడదు, లేదంటే చైనాని బ్యాన్ చేయాలి, చైనా దగ్గర నుంచి ఏ ఇంపోర్ట్స్ వాడకూడదు అని చాలా మంది న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటారు. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం వాడుతున్న ప్రతి మందు కూడా అందులో 70% ఆఫ్ ద యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. అంటే మందులు కూడా వాడకూడదు, రైట్? సో అది జరగని పని, రైట్? సో ఆర్థికంగా మనం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంతో ఇంటర్లింక్ అయి ఉన్నాం కాబట్టి ఏ కంట్రీని జీరో చేయడం లేదు. ఎందుకు లేదు? సో డైరెక్ట్ గా మనం ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో లాస్ట్ టైం చూసాం. ఎందుకంటే ఇరాన్ విషయంలో అమెరికా ఏం చేసింది? శాంక్షన్స్ విధించింది. అంటే ఇరాన్ అనే దేశంతో ఎవరు ఆర్థికంగా లింక్ అయి ఉండకూడదు అని చెప్పి చేసింది. దానివల్ల మన ఇండియా కూడా ఎఫెక్ట్ అయింది, రైట్? సో వేరే కంట్రీస్ మొత్తం దేశాలు ఇరాన్తో ఏవైతే ఉన్నాయో సో ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. సో ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోకూడదు అనుకుంటే ఇంకొక దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి. దానివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మన ఎకానమీ మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇంటర్లింక్డ్ we are when it comes to economical perspective. Next one, economical impacts on the world, right? సో మన అమెరికా విషయం చూసినట్టయితే మనకి సో
యాజ్ ఆఫ్ ఏప్రిల్, రైట్, అబౌట్ 6.6 మిలియన్ అమెరికన్స్ లాస్ట్ ది జాబ్స్. అంటే అబౌట్ 6.6 మిలియన్ పీపుల్ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోతే ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తగ్గిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తగ్గిపోతే వస్తువుల కొనుగోలు తగ్గిపోతాయి. వస్తువుల కొనుగోలు తగ్గిపోతే దేశానికి వచ్చే ధనం తగ్గిపోతుంది. దేశానికి వచ్చే ధనం తగ్గిపోతే అది మళ్ళీ స్పెండింగ్ అనేది తగ్గిపోతుంది. సో సైక్లిక్ ప్రాసెస్ అనమాట. సైక్లిక్ ప్రాసెస్ అవడం వల్ల టోటల్ గా మన ఇండియన్ ఎకనామికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, లేదంటే వరల్డ్ ఎకనామికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది క్రంబుల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ S&P 500 మనం చూసినట్టయితే మన ఏప్రిల్ 6th మనం అబ్జర్వ్ చేస్తాం. మన సెన్సెక్స్ ఏదైతే ఉందో టాప్ 500 కంపెనీస్ ఇన్ అమెరికా, టాప్ 500 కంపెనీస్ ఇన్ అమెరికా సెన్సెస్ మనం చూసినట్టయితే దే హ్యావ్ డ్రాప్ డ్రాస్టికల్లీ. సో కంప్లీట్ గా డ్రాప్ అయిపోయి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ యూకే ఇంట్రెస్ట్ రేట్స్, రైట్. ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంకా కంప్లీట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా డిక్లైన్ అయిపోయాయి మన యూకేలో మనం చూసినట్టయితే, రైట్. జస్ట్ 0.1% ఇంట్రెస్ట్ రేట్స్. సో మొత్తం అంతా కట్ చేస్తారు, ఇంకా అవకాశం లేదనమాట. ఇంకా యూకే జీడిపి ఏదైతే ఉందో కంప్లీట్ గా మన డిప్రిసియేషన్ మనం చూస్తున్నాం. సో ఇట్ హ్యాస్ ఫెల్ బై 4.2%, రైట్. నెక్స్ట్ వన్ ఆయిల్ ప్రైస్. మన ఆయిల్ ప్రైస్, సో మనం అందరం లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి మనం తిరగట్లేదు కాబట్టి సో ఆయిల్ డిమాండ్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. సో ఆయిల్ డిమాండ్ అనేది ఇప్పుడు లేదు, దానివల్ల ఆయిల్ ప్రైసెస్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయాయి, రైట్. అండ్ చైనీస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఎందుకంటే ఇండియాలో మనకి ట్రేడ్ డిఫిసిట్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ డిఫిసిట్ ఈజ్ అరౌండ్, చైనాతో మనం కంపేర్ చేస్తే ఈజ్ అరౌండ్ $80 billion, $80 billion ట్రేడ్ డిఫిసిట్, రైట్. సో ట్రేడ్ డిఫిసిట్ అంటే రవాణా చేస్తున్నప్పుడు మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ కన్నా, సో దాన్ని ట్రేడ్ డిఫిసిట్ అని అంటాం. సో అది $80 billion. సో అంటే అంత ఇంపోర్ట్స్ అనమాట. సో చైనా ప్రొడక్షన్ కానీ తగ్గిపోతే సో ఆబ్వియస్లీ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి మన ఇండియాకి. ఇంపోర్ట్స్ తగ్గిపోతే ఇక్కడ అవైలబుల్ గూడ్స్ అనేవి తగ్గిపోతాయి. అవైలబుల్ గూడ్స్ తగ్గిపోతే సో కొనుగోలు తగ్గిపోతాయి, రైట్. Chinese industrial production has fell by 13.5% in the first 2 months of the year because of corona. Economical impacts of the world. Next, so far fewer flights. So one of the worst sectors that were affected, one of the sectors that were worst affected were aviation sector, రైట్. మొత్తం దేశాలు కూడా ఇంకా ఎవరు కూడా ఈ దేశానికి రాకూడదని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ విధించాయి కాబట్టి సో దానివల్ల ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవియేషన్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఏవియేషన్ సెక్టర్ కంప్లీట్ గా డిక్లైన్ మనం చూస్తున్నాం. అలాగే మన టూరిజం సెక్టర్ ఏదైతే ఉందో టూరిజం సెక్టర్ డిక్లైన్ చూస్తున్నాం. సో టూరిజం వల్ల ఏంటి చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది మనకి. టూరిజం వల్ల చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది మనకి ఇండియాకి. సో అలాంటి టూరిజం సెక్టర్ కంప్లీట్ గా డిప్రిషియేట్ అయిపోయింది, సో డిక్లైన్ అయిపోయింది. అండ్ దాంతో పాటు ఏంటి గోల్డ్ వాల్యూ కూడా ఫర్ సమ్ టైమ్ ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్. సో మన గోల్డ్ మనం చూసినట్టయితే సో గోల్డ్ ఈజ్ అన్పెరిషబుల్ గుడ్, రైట్. సో దాని మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎప్పుడు కూడా గోల్డ్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో అనే అనుమానంతో ఈ బంగారం మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంప్లీట్ గా తగ్గిపోయాయి. సో గోల్డ్ వాల్యూ కూడా కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది మనం చూస్తున్నాం. సో దాని తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తర్వాత ద లాస్ట్ ఫేజెస్ లో మనకి ఇంక్రీజ్ అవ్వడం మనం చూసాం, రైట్. అండ్ మన జీడిపి ఫోర్కాస్ట్ మనం చూసినట్టయితే అంటే మనకి ఒకవేళ కరోనా లేకపోయి ఉంటే ఎలా ఉండేది, కరోనా వల్ల ఎలా వస్తుంది అనేది మన ఫోర్కాస్ట్ మనం చూసినట్టయితే ఖచ్చితంగా మనం చూస్తున్నాం 2019 అంటే లాస్ట్ సంవత్సరం గ్రోత్ తో మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే గ్రోత్ అనేది మనం కంపేర్ చేసేటప్పుడు ఏంటి ముందున్న దాంతో ఏదో దాంతో మనం రిలేటివ్ గా మనకి నిజంగా పెరిగామా లేదా అనేది మనం చూస్తాం, రైట్. సో రియల్ గ్రోత్ నామినల్ గ్రోత్ అని చెప్పి బేస్ ఇయర్ ఏదో ఒకటి పెట్టి బేస్ ఇయర్ ప్రకారంగా మనం చూస్తుంటుంది ఇన్ఫ్లేషన్ ని అరెస్ట్ చేసి. సో దాని ప్రకారంగా మనం చూసినట్టయితే 2019 గ్రోత్ తో కంపేర్ చేసినప్పుడు ప్రతి దేశం కూడా మనకి చాలా తక్కువ గ్రోత్ చూపెడుతుంది. సో గ్రోత్ ఎస్టిమేట్స్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డిక్రీజ్డ్, రైట్. అండ్ ఫ్రోజన్ కాన్సన్ట్రేటెడ్ ఆరెంజ్ జ్యూస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కమోడిటీ. One of the sectors which are doing really good when it comes to the lockdown time లో లేదంటే ఈ క్రైసిస్ టైంలో మనకి ఏమన్నా సెక్టర్స్ బాగా చేస్తాయంటే ఫ్రోజన్ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్ లేదంటే ఈ కామర్స్,
రైట్. ఇవి వాటి గురించి మళ్ళీ మనం చూద్దాం. రైట్, ఇవి కొంచెం ప్రాస్పెక్ట్స్ అనేవి చూపిస్తున్నాయి. రైట్, ఎందుకంటే స్టాక్ పైలింగ్ చేసుకుంటారు, ఫుడ్ అనేది బయటికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఈ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్స్ స్టాక్ పైల్ చేసుకోవడం వల్ల అది మాత్రం బూమింగ్ లో ఉంది. అలాగే మనకి ఫుడ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టర్ ఇండస్ట్రీస్ యథావిధంగా అవి పనిచేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది, కొంత టైం రెస్ట్రిక్షన్ ఇచ్చి. నెక్స్ట్, ఎకానమీ ఆఫ్ ఇండియా బిఫోర్ కరోనా అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ కరోనా మనం చూద్దాం. సో ఇప్పుడు దాకా ప్రపంచం గురించి చూసాం, ఇప్పటిదాకా ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది చూసాం. ఇప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థ కరోనా రాకముందు కరోనా వచ్చిన తర్వాత ఎలా మార్పు చెందింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇండియాస్ వర్స్ట్ ఎకనామిక్ స్లో డౌన్ ఇన్ ఎ డికేడ్. సో మనం ఈ పర్టికులర్ డికేడ్ మనం చూసిన ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే దిస్ ఇస్ ద వర్స్ట్ ఎకనామిక్ స్లో డౌన్. సో బిఫోర్ కరోనా అది. రైట్, సో మన లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2019 అంటే 2019 లో లాస్ట్ 4 నెలలు మనం చూసినట్టయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ మనం చూసినట్టయితే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా తగ్గుముఖం పట్టింది. ఆ తగ్గుముఖం పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా మనం ఈ పీపీటీలో మనం కవర్ చేసాం, వాటిని వచ్చే స్లైడ్స్ లో మనం చూద్దాం. రైట్, సో జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి? 4.7 ఉంది. మనం ఒకానొక టైంలో 8% గ్రోత్ రేట్ ఉండేవాళ్ళం మనం. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఆర్థికంగా చాలా తొందరగా ఎదుగుతున్న దేశంగా మనం పేరు తెచ్చుకున్నాం. అలాంటి దేశం సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ట్యాగ్ అనేది చైనాతో మనం ఓడిపోయి చైనాకి ట్యాగ్ ఇచ్చేసి మనం ఏంటి కేవలం 4.7% గ్రోత్ తో మనం సర్ది పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్, సో ఎందుకు ఇది జరిగింది అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అదేం చెప్తుంది? సో రూరల్ ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల, అంటే సో విలేజెస్ లో పల్లెటూరులో మనకి ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. రైట్, ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల అండ్ డొమెస్టిక్ డిమాండ్ అనేది తగ్గిపోవడం వల్ల. డొమెస్టిక్ డిమాండ్ అంటే ఏంటి? సో మనకి పల్లెటూరులో ఎవరైతే జనాభా ఉన్నారో పల్లెటూరులో సో ధనం తగ్గిపోవడం వల్ల, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది? సో వాళ్ళ వస్తువులు ఎక్కువ కొనుక్కోరు. సో వస్తువులు కొన్న డిమాండ్ తగ్గిపోతుంది. సో అలాగా ఈ డొమెస్టిక్ డిమాండ్ అనేది కూడా తగ్గిపోయింది. దాని తర్వాత ఏంటి, మనకి ఆటోమొబైల్స్ మనకి ప్రొక్యూర్మెంట్స్ తగ్గిపోయింది. ఆటోమొబైల్ సెక్టర్ కంప్లీట్ గా డౌన్ఫాల్ అయిపోయింది. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా డౌన్ఫాల్ చూస్తున్నాయి. సో దోస్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ ఫస్ట్. అలాగే మనకి ఏంటి కన్స్ట్రక్షన్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా చాలా డిక్లైనింగ్ ఫేజ్ లో ఉంది. సో వీటి వల్ల ఏమైంది మనకి? సో గ్రోత్ రేట్ అనేది కేవలం 4.7%కి ఉండిపోయింది. రైట్, సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద కన్స్ట్రక్షన్స్ వీ హావ్ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, స్ట్రక్చరల్ ఇష్యూస్. ఈ స్లో డౌన్ గల కారణాలు ఏంటి? ఈ స్లో డౌన్ గల కారణాలు ఏంటి అని మనం చూసినట్టయితే ఫస్ట్ ఎఫెక్ట్ మనం ఎక్కడ కొట్టింది? ఎకనామిక్ గ్రోత్ చాలా పీక్స్ లో ఉన్న టైంలో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని డిమానిటైజేషన్ తో వచ్చింది. సో డిమానిటైజేషన్ తో మనం ఎందుకు డిమానిటైజేషన్ చేసాం మనం? సో ఫేక్ కరెన్సీ ఒకటి తీయడానికి, సో ఫేక్ కరెన్సీ ఏదైతే ఉన్నదో ఆర్ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఏదైతే ఉందో ఆ కౌంటర్ ఫీట్ కరెన్సీని సర్క్యులేషన్ లో లేకుండా చేయడానికి మనకి డిమానిటైజేషన్ అనేది చేసాం. దాంతో పాటు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై డిమానిటైజేషన్ వాజ్ ఎన్ఫోర్స్డ్ ఈస్ మనందరికీ తెలుసు. రైట్, సో ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కట్టకుండా రైట్ మనకి నల్లధనం అనేది పెరిగిపోతుంది. ఆ నల్లధనం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేశారు? నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే డిమానిటైజేషన్ చేశారు. రైట్, ఆ డిమానిటైజేషన్ చేయడం వల్ల మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యాయి. ఎందుకంటే డిమానిటైజేషన్ అనేది ప్లాన్డ్ గా చేయలేదు, సడన్ గా చేశారు. అంటే కావాల్సిన నోట్లు వచ్చేయకుండా, కావాల్సిన నోట్లు సర్క్యులేషన్ లో దింపకుండా సడన్ గా డిమానిటైజేషన్ చేయడం వల్ల జనాల దగ్గర ఉన్న డబ్బు తగ్గిపోయింది. దానివల్ల ఎకానమిక్ స్లో డౌన్ అనేది జరిగింది. దాంతో పాటు అలాంటి ఎఫెక్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది? జిఎస్టి అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి డిఫరెంట్ ట్యాక్సేషన్స్ రూపంగా మనం కలెక్ట్ చేస్తున్నాం. రైట్, స్టేట్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్, ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ మనకి దాంట్లో మళ్ళీ డిఫరెంట్ సెస్ మొత్తం అన్నింటితోనే మనం మొత్తం అంతా కంపైర్ చేసి మనం ట్యాక్స్ అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం. అలాంటిది కాకుండా మొత్తం అన్నిటికీ కలిపి ఇండియా మొత్తంగా, భారతదేశం మొత్తంగా ఒకే టాక్సేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి మన నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే జిఎస్టీని ప్రవేశపెట్టారు.
సో ఇండియాలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా సరే ఈ ఒకే ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్పి. ఆ జిఎస్టి వల్ల ఏంటి, మళ్ళీ జిఎస్టి వల్ల మనకి ఇనీషియల్ స్టేజెస్ లో మన గ్రోత్ చూసినా సరే పోస్ట్ జిఎస్టి ఫేజ్ లో మనకి గ్రోత్ రేట్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2018-2019 లో, రైట్. అండ్ నెక్స్ట్ వన్, టైట్ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీ. మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీ మనం ఇన్ఫ్లేషన్ ని, రైట్, ద్రవ్యోల్బణం, సో ఇన్ఫ్లేషన్ ని అరెస్ట్ చేయడానికి మనం వాడతాం. అంటే ధరలు పెరిగిపోతుంటే కంటిన్యూస్ గా ధరలు పెరిగిపోకుండా వాటికి ఉన్న వాల్యూనే ఉంచేటట్టుగా చేయడం అనమాట ఇన్ఫ్లేషన్ అరెస్ట్ చేయడానికి మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీ. సో మన ఇన్ఫ్లేషన్ మన 9.4 అనేది పెరిగి ఉంది 2013-2014 లో. ఆ ఇన్ఫ్లేషన్ ని అరెస్ట్ చేయడానికి మనం ఏం చేసాం, సో టైట్ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేసాం. దానివల్ల బ్యాంక్ రిపో రేట్ ఏదైతే ఉందో రిపో రేట్ని పెంచాం, రైట్. రిపో రేట్ని పెంచడం వల్ల ఏంటి, బ్యాంకుల దగ్గర ఉండే ధనం తగ్గిపోతుంది. బ్యాంకుల దగ్గర ఉండే ధనం తగ్గిపోతే, బ్యాంకుల దగ్గర ఉండే డబ్బు తగ్గిపోతే ఏంటి, బ్యాంకులు అప్పులు ఇవ్వడం తగ్గిస్తుంది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం తగ్గిస్తే ఏమవుతుంది, జనాల దగ్గర ఉండే డబ్బు తగ్గిపోతుంది. జనాల దగ్గర ఉండే డబ్బు తగ్గిపోతే వాళ్ళ కొనుక్కునేవి తగ్గిపోతాయి, రైట్. అలా ఎకానమీ అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో టైట్ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నెక్స్ట్ వన్, ఫిజికల్ డిఫిసిట్, రైట్. ఇంకొక రీజన్ ఏంటంటే ఫిజికల్ డిఫిసిట్ ని తగ్గించడానికి. ఫిజికల్ డిఫిసిట్ ని తగ్గించడం అంటే ఏంటి, సో మనకు వచ్చే డబ్బు ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. సో మనకు వచ్చే డబ్బు కన్నా మనకి ఖర్చు ఎక్కువ ఉంది అని అంటే దాన్ని ఫిజికల్ డిఫిసిట్ అని అంటాం. అది ఫిజికల్ డిఫిసిట్. మనకు వచ్చే డబ్బు కన్నా, అంటే దేశానికి వచ్చే డబ్బు కన్నా ఖర్చు పెడుతుంది ఎక్కువ, అది ఫిజికల్ డిఫిసిట్. అది చాలా ఎక్కువ ఉండేది ఫిజికల్ డిఫిసిట్. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటి, మళ్ళీ మానిటరీ పాలసీ చాలా స్ట్రింజెంట్ గా పెట్టింది అనమాట. సో దానివల్ల డబ్బు సర్క్యులేషన్ అనేది తగ్గింది. దానివల్ల మనకి మళ్ళీ ఎకనామిక్ స్లో డౌన్ కి కారణమైంది. నెక్స్ట్ వన్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. సో మనకి ఇప్పుడు కూడా అండ్ మనం కంపేర్ చేసినట్టయితే 1991లో మనకి సో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది మనకి, రైట్. గల్ఫ్ వార్ జరగడం వల్ల ఏంటి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటి, సో మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయాయి. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే అక్కడ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి కాబట్టి సో మనకి రెమిటెన్సెస్ తగ్గిపోయాయి. సో మనకి రెమిటెన్సెస్ తగ్గిపోవడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. అంటే మనం ఆయిల్ ని ప్రొక్యూర్ చేయలేము. ఆయిల్ ని ప్రొక్యూర్ చేయకపోతే ఏమవుతుంది, సో మన ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తం అంతా స్టాగ్నేట్ అయిపోతుంది, రైట్. దానివల్ల ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించే స్టేజ్కి వచ్చేసాం మనం. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎకనామికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే వీఆర్ ఎనర్జీ డిఫిషియెంట్ కంట్రీ. సో దాన్ని బట్టి మనం చూసినట్టయితే మన నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ ఇయర్స్ లో సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి మనకి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉండడం వల్ల సో నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ బెనిఫిటెడ్. బట్ మనకు 2018-2019 క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యి దానివల్ల మళ్ళీ మనకి ఎకనామిక్ స్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ చూపించింది. దాంతో ఫైనాన్షియల్ సెక్టర్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, మనం అప్పులు ఇస్తాం, అప్పులు ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అవి తిరిగి రావు, లేదంటే దాని దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది తిరిగి రాదనమాట. సో అవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాడ్యువల్ గా పెరిగాయి. సో 2018లో 3.8 ఉంటే 2019లో అట్ ప్రెసెంట్ మనకి 9.1% ఉంది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మళ్ళీ మన ఫైనాన్షియల్ సెక్టర్ అనేది క్రంబుల్ అయింది. నెక్స్ట్ వన్, ఫార్మర్స్ ఎంప్టీ పాకెట్స్, రైట్. రూరల్ సెక్టర్ ఏదైతే ఉందో, రూరల్ సెక్టర్లో ఆ రూరల్ పీపుల్ దగ్గర ఉండే డబ్బు ఏదైతే ఉందో అది కంప్లీట్ గా తగ్గిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది, సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది కంప్లీట్ గా డిక్లైన్ అవుతుంది, రైట్. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనం సో మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అంటే మనం, రైట్. గవర్నమెంట్ కాకుండా మనం ఏవైతే పర్చేస్ చేస్తున్నామో దాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అని అంటాం. ఆ ప్రైవేట్ కన్జంప్షన్ మన దగ్గర డబ్బులు లేకపోతే ప్రైవేట్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో రూరల్ ఫార్మర్స్ దగ్గర డబ్బు తగ్గిపోయింది కాబట్టి ప్రైవేట్ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. కన్జంప్షన్ తగ్గిపోతే మనకి సప్లై తగ్గిపోతుంది, రైట్. సప్లై తగ్గిపోతే ఎకానమీ స్లో అయిపోతుంది, రైట్. ఆ 5 ఫ్యాక్టర్స్ ని కలిపి పెట్టినట్టయితే ఫస్ట్ వన్ డిమానిటైజేషన్, నెక్స్ట్ వన్ కన్స్యూమర్ డిమాండ్ స్లమ్, రియల్ ఎస్టేట్ స్లో డౌన్, రైట్. లెస్సర్ జాబ్స్, ఉద్యోగాలు కూడా చాలా తగ్గిపోయాయి. సో మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి
మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే మనకి జాబ్ క్రియేషన్ అనేది చాలా తక్కువ ఉంది. జాబ్ క్రియేషన్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇట్ వాస్ జస్ట్ మేర్ 5% ఇన్ ద రెగ్యులర్ జాబ్స్ విచ్ ప్రొవైడ్ మోర్ సోషల్ సెక్యూరిటీ, రైట్? కేవలం 5% మాత్రమే రేజ్ అయింది రెగ్యులర్ జాబ్స్ లో. సో మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బు వస్తుందా రాదా అనేది కూడా అంబిగ్విటీ అనమాట, టెంపరీ జాబ్స్, రైట్? అండ్ లోవర్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇండియా గ్రోత్, ఆర్థికంగా ఎదుగుదల ఎలా ఉంటుందనే అంబిగ్విటీతో అనే అనుమానంతో చాలా మంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన భారతీయులే మన వేరే దేశం నుండి భారతదేశం మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ అబౌట్ 15,000 crores, రైట్? 15,000 కోట్లని ఇండియన్ మార్కెట్స్ నుంచి స్క్వీజ్ తీసేసుకున్నారు, రైట్? దానివల్ల మనకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మనకి ఎకానమీ ఆఫ్టర్ కరోనా ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఇప్పుడు దాకా మనకి ఏంటి, ఎకానమీ కరోనాకు ముందు ఎలా ఉంది? సో కరోనా ముందు చూసినట్టయితే మన డిఫరెంట్ సెక్టర్స్ వల్ల, డిమానిటైజేషన్ వల్ల, జిఎస్టీ వల్ల, మనకి మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీ వల్ల, మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల, సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ స్లో డౌన్ అయిపోవడం వల్ల, సో దేర్ ఆర్ డిఫరెంట్, కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్టు మన ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, రైట్? సో ఎకానమీ ఆఫ్టర్ కరోనా అనేది ఇప్పుడు, సో ఇలాంటి పరిస్థితుల్లో, రైట్, పుండి మీద కారం చల్లడం అన్నట్టు, రైట్? సో ఆల్రెడీ చాలా దుస్థితిలో ఉన్న భారతదేశానికి ఈ కరోనా చేంజ్ చేసింది, ఇంకో లెంపకాయ పీకింది, రైట్? సో ఆఫ్టర్ కరోనా, రైట్? సో ఎకనామిక్ సర్వే మనకు రిలీజ్ చేసినట్టు మనం చూసినట్టయితే 6.65 గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది, ఇప్పుడు కేవలం 5% గ్రోత్ కి ఎస్టిమేట్ చేసుకున్నాం, కేవలం 5% గ్రోత్, రైట్? అండ్ యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, రైట్, ఈ 5% గ్రోత్ రేట్ కూడా 4.8 కి తగ్గిపోతుంది ఈ 2021 ఫిజికల్ ఇయర్ లో. కేవలం 4.8 గ్రోత్ రేట్ తో మనం ముందుకు వెళ్తాం అనమాట. సో దోస్ వర్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారం కేవలం 4.8% సో ఆర్థికంగా ఎదుగుదల అనేది భారతదేశం చూపిస్తుంది. అండ్ సెక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ జీడిపి, సో మనకి ఇండియన్ జీడిపి తగ్గిపోతుంది, గ్రోత్ రేట్ తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు ఏ సెక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి మనకి ముఖ్యంగా అని చూసినట్టయితే మనకి 2/5 ఆఫ్ ద జీడిపి, అబౌట్ 2/5 ఆఫ్ ద జీడిపి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మైనింగ్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఇవి చూపిస్తున్నాయి మనకి. సో ఈ అన్ని సెక్టర్స్ కూడా కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యాయి, రైట్? మొత్తం అన్ని కూడా 21 రోజులు ఆల్మోస్ట్ షట్ డౌన్ లో ఉన్నాయి మనకి, రైట్? దీని వల్ల మనకి 2.5% జీడిపి అనేది తగ్గిపోతుంది, 2.5% జీడిపి అనేది తగ్గిపోతుంది మనకి, రైట్? అండ్ ఈ ఎకనామిక్ లాక్డౌన్ అనేది కంటిన్యూ అయినట్టయితే, సో ఆబ్వియస్లీ ఇప్పుడు కంటిన్యూషన్ ఫేజ్ లో ఉన్నాం, ఇంకో 2 వారాలు దీన్ని పొడిగించారు. సో 2 వారాలు పొడిగించడం వల్ల, సో దీని వల్ల ఇంకా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అనేది మనకి ఎక్కువ ఉంది, రైట్? అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దోస్ సెక్టర్స్, మనం అందులో ఎంప్లాయ్మెంట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో మనం చూసినట్టయితే, సో అది కూడా మోర్ దెన్ 2/5 ఆఫ్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్, అంటే భారతదేశంలో పనిచేస్తున్న వాళ్ళలో మోర్ దెన్ 2/5 ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అనేది ఈ సెక్టర్ లో పనిచేస్తున్నారు. అందులో కూడా ఏంటి, మోస్ట్ ఆఫ్ దెమ్ అబౌట్ 5% మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళందరూ టెంపరీ ఇన్ఫార్మల్ వర్కర్స్ అన్న తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా జీతం వస్తుంది అనడానికి లేదు అవకాశం. సో వాళ్ళ దగ్గర డబ్బు అనేది కంప్లీట్ గా పేదరికంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది, రైట్? సో the lockdown could have deprived as much as 1/3 of the India's labor force of their meager livelihood. So మనకి అబౌట్ 1/3 ఆఫ్ ద ఇండియాస్ లేబర్ ఫోర్స్ మొత్తం వాళ్ళ బేసిక్ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో, బ్రతుకు తెరువు ఏదైతే ఉందో, ఆ బ్రతుకు తెరువును కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. సో బ్రతుకు తెరువును కోల్పోతే ఏమవుతుంది, ఆ ఫ్యామిలీని పోషించడం అనేది కష్టమైపోతుంది, పేదరికంలో అలా కృంగిపోతుంటారు అనమాట, రైట్? సో అది ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వన్, డైసెక్షన్ ఇంటూ డిఫరెంట్ సెక్టర్స్. సో డిఫరెంట్ సెక్టర్స్ మనం ఇండివిజువల్ గా చూద్దాం. సో కెమికల్ ఇండస్ట్రీ మనం చూసినట్టయితే, ఇంపార్టెంట్ కెమికల్ ఇండస్ట్రీ చూసినట్టయితే 20% ఆఫ్ ద ప్రొడక్షన్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ డ్యూ టు ద డిస్రప్షన్ ఇన్ ద రా మెటీరియల్ సప్లై. సో మన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే దేశం నుంచి తెచ్చుకుంటున్నాం మనం. ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఈవెన్ దో ఇండియా ఈస్ కాంట్రిబ్యూటింగ్ అబౌట్ 70% ఆఫ్ ద ఫార్మస్యూటికల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్, రైట్? So 70% of the manufacturing is in India,
సో ఉన్నా సరే మనకి ఆ 74% మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలంటే కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నా అది వేరే దేశం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇండియాకి ఉంది, రైట్. సో దానివల్ల కెమికల్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది తగ్గిపోయింది. అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ, మనకి రవాణా అనేది కంప్లీట్ గా ఆగిపోయింది కదా, ట్రేడ్ అనేది కంప్లీట్ గా ఆగిపోయింది. ట్రేడ్ అనేది ఆగిపోతే షిప్పింగ్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్ గా స్టాగ్నెట్ అయిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? షిప్పింగ్ ఈజ్ ద చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మన గూడ్స్ అనేవి రావాలి అని అంటే మనకి షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి, రైట్. అవి కూడా కంప్లీట్ గా లాక్డౌన్ లో ఉన్నాయి కాబట్టి సో దిస్ హ్యాస్ బిన్ కంప్లీట్లీ డ్రాప్డ్, డిక్లైన్ బై మోర్ దెన్ 75 to 80%, రైట్. సో 70% to 80% ట్రేడ్ అనేది కంప్లీట్ గా స్టాగ్నెంట్ అయిపోయింది. అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, రైట్. సో ఇండియా is heavily dependent on China. India is heavily dependent on China on the raw materials for about 70%, right. ఇది ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని అంటే API అని అంటాం, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, రైట్. అండ్ మిగిలిన సెక్టర్స్ ఏంటి? టూరిజం, ఏవియేషన్, హాస్పిటాలిటీ. సో ఆబ్వియస్లీ సో tourism, aviation and hospitality are one of the worst affected sectors in India. Next one. సో ఇలాంటి క్రైసిస్ లో కూడా కొన్ని సెక్టర్స్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తున్నాయి, రైట్. ఇలాంటి లాక్డౌన్ లో కూడా మన గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయడం వల్ల కానీ లేదంటే మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల కానీ కొన్ని సెక్టర్స్, కొన్ని బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ కొంచెం ద బ్యాటిలింగ్ ఆల్ ద ఆడ్స్. ఎంత క్రైసిస్ లో కూడా అవి గ్రోత్ చూపెడుతున్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్ ద మెడికల్ అండ్ ద హెల్త్ కేర్ సెక్టర్, రైట్. ఫస్ట్ వన్ మెడికల్ అండ్ ద హెల్త్ కేర్ సెక్టర్. ఎందుకంటే ఈ క్రైసిస్ వల్ల ఈ మెడిసిన్ అండ్ ద హెల్త్ కేర్ సెక్టర్ లో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఫంక్షనింగ్ అవుతున్నాయి. ఎందుకంటే బేసిక్ రిక్వైర్మెంట్స్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో మనకి బేసిక్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది కావాలి కాబట్టి ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కోసం మనకి 15 ఫర్మ్స్ కి మన ఇండియా పర్మిషన్ ఇచ్చింది వర్క్ చేయడానికి, రైట్. నెక్స్ట్ వన్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. నెక్స్ట్ సెక్టర్ ఈజ్ ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో మనకేంటి ఇంట్లో ఉండాలి కాబట్టి మన తినడానికి ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్యాకెటెడ్, రైట్. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ప్రాసెస్డ్ ఫుడ్ నే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అని అంట. ఆ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అని ఎక్కువ బూమ్ అవుతున్నాయి అనమాట మొత్తం స్టాక్ పైల్ చేసుకోవడం వల్ల, రైట్. అండ్ ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సర్వీసెస్. మనం నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ లాక్డౌన్ విషయంలో సో వస్తువులు కొనుక్కోవడం, లాక్డౌన్ అని చెప్పిన వెంటనే జనాలందరూ రోడ్డు మీద ఉన్నారు. ఎందుకనంటే సో లాక్డౌన్ కదా తర్వాత బయటికి రాలేం కాబట్టి ఇప్పుడే మొత్తం అన్ని కొనుక్కుని లోపల పెట్టుకోవాలి అని చెప్పి. సో అలాంటి పరిస్థితి రాకుండా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏంటి, మీరెవరు బయటికి రావాల్సిన అవసరం లేదు, డెలివరీ సర్వీసెస్ మీకు వస్తాయి, రైట్. సో ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్, ఫుడ్ ఎసెన్షియల్స్ సో ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మొత్తం ప్రైస్ ఇంక్రీజ్ చేసి అమ్మే అవసరం కూడా ఉండదు. సో దానికి కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి మనకు నార్మల్ ప్రైసెస్ లోనే మనకి ఇంటికి తెచ్చే అవకాశాన్ని మనకి కల్పించారు. సో దానివల్ల ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సర్వీసెస్ అనేది భూమిలో ఉన్నది. నెక్స్ట్ వన్ ఆన్లైన్ కంటెంట్ కన్జంప్షన్. సో ఆన్లైన్ లో మనం ఎంత కంటెంట్ ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే డేటా, రైట్. సో అందరూ ఇంట్లో ఉండడం వల్ల మన కరోనా గురించి కానీ హెల్త్ కేర్ బెనిఫిట్స్ కానీ లేదంటే హోమ్ రెమెడీస్ కానీ వీటిలన్నింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో దానివల్ల దేర్ హ్యాస్ బీన్ ఎ స్పైక్ ఇన్ డేటా కన్జంప్షన్, రైట్. సో మనకి నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ ప్రైమ్స్, హాట్స్టార్స్ వీటిల్లో మూవీస్ చూడడం కానీ సిరీస్ చూడడం కానీ సో ఇది సిగ్నిఫికెంట్ గా గ్రోత్ అనేది చూపిస్తుంది. అండ్ వే ఫార్వర్డ్, రైట్. సో ఇలాంటి ఎకనామికల్ క్రైసిస్ నుంచి, ఇలాంటి డిఫికల్టీస్ నుంచి ఇప్పుడు బయటికి రావాలంటే సో కరోనా ఎండ్ అయిన తర్వాత ఇప్పుడు బయటికి రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైట్. సో దీని వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, మోస్ట్లీ ద పూర్ పీపుల్ అనే వాళ్ళు ఆ లైవ్లీహుడ్ లాస్ అయిపోయి లేదంటే మనీ లేక ఫ్యామిలీని పోషించలేక సో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, రైట్. సో వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్స్ మళ్ళీ రీస్టోర్ చేయాలి, రైట్. సో ఈ లాక్డౌన్ కానీ ఎక్స్టెండ్ అవుతున్నట్టయితే సో చాలా మంది ఏంటి ఈ కరోనా వల్ల చనిపోవడం కాకుండా మనకి ఆకలితో చనిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. ఆకలితో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కరోనా వల్ల కన్నా. సో ఎకనామికల్ పర్స్పెక్టివ్ గా మనకి ఎంత తొందరగా లాక్డౌన్ లిఫ్ట్ అయితే అంత మంచిది. సో దానికోసమే మనకి ఏ ఏరియాస్ లో మనకి ఈ కరోనా కేసులు తక్కువ ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియాస్ లో 20వ తారీఖు నుంచి మనకి
జోన్ వారీగా సపరేట్ చేసి కొంతవరకు ఎకనామికల్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం కల్పిస్తామని నరేంద్ర మోడీ గవర్నమెంట్ మనకి చెప్పున్నారు, రైట్. అండ్ ఇన్ రీస్టార్టింగ్ ద ఎకానమీ, రైట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫిల్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మనకి వన్ ఆఫ్ ద వర్స్ట్ పొలిటికల్ క్రైసిస్, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ మనం చూస్తున్నాం, మైగ్రెంట్ వర్కర్స్. లాక్డౌన్ విధించేసారు, బాగానే ఉంది, కానీ మన గవర్నమెంట్ ఏంటి దానికి ప్రిపేర్డ్గా లేదు. సో చాలా మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారనే ఆలోచన వాళ్ళకి రాలే. దానివల్ల మైగ్రెంట్ వర్కర్స్ ఏంటి, అక్కడ పని లేక, అక్కడ డబ్బు లేక, ఇంటికి వెళ్ళడానికి దారి లేక, మొత్తం అందరూ కాలినడకన ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించాల్సిన అవసరం వచ్చింది మనకి ఇప్పుడు. సో దానివల్ల ఏంటి, ఈ క్రైసిస్ ఏదైతే ఉందో, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వలస వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ స్వగృహాలకు చేర్చి, వాళ్ళ సొంత ఇంట్లోకి చేర్చి, మళ్ళీ ఎకానమీ ఓపెన్ అయినప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళ పనులకి, విధులుగా నార్మల్గా వెళ్ళేటట్టుగా మనకి గవర్నమెంట్ అనేది చేయాలి, రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఆ షార్ట్ టర్మ్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద హౌస్ హోల్డ్స్. ఎందుకంటే మన డిమాండ్ అనేది డ్రాప్ అయిందని చెప్తున్నాం, ప్రైవేట్ కన్జంప్షన్ అనేది తగ్గిపోయిందని చెప్తున్నాం. సో ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏంటి, సో మన్రేగా ప్రకారం మనకి ఈ పూర్ పీపుల్ కి మనం డబ్బులు అందివ్వాలి, రైట్. అబౌట్ 6,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ ప్రొక్యూర్ చేయడం, వాళ్ళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రతి ఒక్కరికి మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్, దాంతో పాటుగా మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్, రైట్, రైస్, వీట్, పల్సెస్ ఫర్ అబౌట్ 3 months. సో 3 నెలలకు సరిపడా, రైట్, ధాన్యం అనేది మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా మనకుంది, రైట్. అండ్ దీనివల్ల ఈ ఎకనామిక్ స్లోడౌన్ జరిగినప్పుడు కానీ, జిఎస్టీ వల్ల కానీ, డిమానిటైజేషన్ వల్ల కానీ, వీటి వల్ల ఎక్కువ ఏ సెక్టర్ అనేది ఎక్కువ క్రైసిస్ గురైందంటే, సో ఎంఎస్ఎంఈస్, రైట్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్. సో ఇవి ఎక్కువ క్రైసిస్ గురయ్యాయి. సో ఇవి ఎక్కువ క్రైసిస్ గురయ్యాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి లోన్స్ ఇచ్చి, లేదంటే మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ లో రిలాక్సేషన్స్ ఇచ్చి, వాళ్ళని ఇలాంటి క్రైసిస్ టైంలో వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకి ఉంది. అండ్ సో మొత్తం కన్జర్వేషనలిజం అనే ఐడియా అంటే ఏంటి, మనకి ఇన్ఫ్లేషన్ అరెస్ట్ చేయాలి, లేదంటే ఎకానమీని ప్రొటెక్ట్ చేయాలి, లేదంటే డిఫిసిట్ ని కంట్రోల్ చేయాలనే కన్జర్వేషనిస్టిక్ ఐడియాలజీస్ కాకుండా ఫిజికల్ స్టిమ్యులస్ అంటే మనీని మనకి ఇన్ఫ్యూజ్ చేయాలి, మనకి సొసైటీలో మనీని ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఎకానమీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో అలాంటి పనులు మన గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో మానిటరీ పాలసీ, రైట్, మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ ఏవైతే ఉన్నాయో మనకి ఆ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీలో మన చేంజెస్ తీసుకొచ్చి మన ఎకనామికల్ స్టిమ్యులస్ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, రైట్. సో this is the way forward for us, right. So this is the way forward for us to address the economy of India. So ఇండియా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ నార్మల్ అవ్వాలి అని అంటే మనం ఈ పనులు చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సో we have discussed the social impacts, right. సో ఈ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం, కరోనా వల్ల సోషల్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎకనామికల్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి. సో ఎకనామికల్ ఇంపాక్ట్స్ మాట్లాడుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు కరోనా ముందు ఎలా ఉంది, కరోనా తర్వాత ఎలా ఉంది, దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, రైట్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో నా దగ్గర నుంచి కంటెంట్ కానీ, లేదంటే మన డౌట్స్ ఏమన్నా ఉంటే మన కింద కామెంట్ అన్నా చేసి, లేదంటే డైరెక్ట్ మనకి టెలిగ్రామ్లో కానీ, ఈమెయిల్ కానీ మన దాంట్లో మనం డిస్కస్ చేయొచ్చు, రైట్. So if you like the video, please do like, share and subscribe, right. So this is the Learn It All platform. So I'll be discussing the more concepts. Thank you. Bye.